కెనడాలో ఎమర్జెన్సీకి సంబంధించినటువంటిది ఆ మధ్యన ఎమర్జెన్సీ అకస్మాత్తుగా విధించడం, ప్రజాగ్రహంతో సైన్యం కూడా తిరుగుబాటు చేస్తే చివరికి 7 గంటలలోనే వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి, ఆ తర్వాత దించేసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆ సందర్భంగా దక్షిణ కొరియా ప్రధాని అబ్సెన్సన్ అంటే తొలగించినటువంటి అంశం మీదన ఇప్పుడు ఆ తొలగింపుని కొట్టేసింది అక్కడ న్యాయస్థానం. అంటే మళ్ళీ అదే ప్రధానిని, ఎమర్జెన్సీ విధించిన ప్రధానిని మళ్ళీ తిరిగి అధికారం తీసుకోమని చెప్తోంది. ఇది ఒక విచిత్రమైనటువంటి తీర్పు. దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. దేశంలో మార్షల్ లాకు కారణమయ్యాడనే ఆరోపణ మీద ప్రధాని హన్ డక్ సూని అభిశంసిస్తూ పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయడంతో పాటు ఆయనకు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ తీర్పిచ్చింది. గతేడాది డిసెంబర్లో అకస్మాత్తుగా దేశంలో మార్షల్ లా విధించి అభిశంసనకు గురైన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ వ్యవహారం మీద ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే మార్షల్ లా విధింపులు ఎలాంటి పాత్ర లేని హన్ విషయంలో రాజ్యాంగ కోర్టు 7-1 మెజార్టీతో వెలువరించిన తీర్పు ప్రభావం యూన్ విషయంలో ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని పరిశీలకులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే పార్లమెంటు తీసుకొచ్చినటువంటి అభిశంసనని మరి కోర్టు కొట్టేయడం ఏంటో విచిత్రంగా ఉంది.